ఆటల పోటీలు మానసిక పునరుత్తేజానికి, శరీర దృఢత్వానికి దోహదపడతాయని భాష్యం విద్యా సంస్థల జెడ్సీఓ అంచా ప్రమీలారాణి తెలిపారు. భాష్యం ఒలింపస్ క్రీడోత్సవాల్లో భాగంగా వివిధ భాగాల్లో జరిగిన ఆటల పోటీలు ఫైనల్స్ కు చేరుకున్నాయి. బుధవారం చిలుకలూరుపేట భాష్యం స్కూల్ గ్రౌండ్ నందు నిర్వహించిన పోటీలను పట్టణంలోని ప్రముఖ వైద్యులు గట్టు రంగారావు ప్రారంభించారు. విద్యార్థులు పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖోఖో, క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ రేస్ వంటి ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ గట్టు రంగారావు క్రీడా పథకాన్ని ఆవిష్కరించి పోటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగారావు మాట్లాడుతూ విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండేందుకు ఆటల పోటీలు దోహదపడతాయని, విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ వాసు మాట్లాడుతూ నేటి సమాజంలో జరుగుతున్న ఘటనలను ఎదుర్కోవాలంటే సమాజంపై అవగాహన కలిగి ఉండాలని, రాష్ట్రంలో ఎక్కడ ఏ పోటీలు జరిగినా భాష్యం విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవాలని సూచించారు. Se mueve para, 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 se mueve para. Esta es la mata más loca que hay. ¡Mueva! No para. Y mueva la mata, mueva, mueva, mueva la mata. Y mueva la mata, mueva, mueva, mueva la mata. Y mueva la mata, mueva, mueva, mueva la mata. Y mueva la mata, mueva, mueva, mueva la mata. Y para vos, vuelve. Porque ella no para de bailar, arriba, 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 arriba la mata, arriba, arriba la mata, arriba, arriba, arriba la mata, arriba, arriba la mata, arriba, arriba, arriba la mata, arriba, arriba la mata, arriba, arriba, arriba la mata. Ahora, se viene, dice Tadeo, dice Raulito. Y una vez más se viene el pasito de la matita, número 2, dice Tadeo. గణపవరంలో చోరీ యత్నం జరిగింది. ఈ ఘటనలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. గణపవరం గ్రామానికి చెందిన నండూరు శేషంబ 65